వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీకోసం ఒక అత్యద్భుతమైనటువంటి వీడియో ఇక్కడ చూపిస్తా, ఒక్కసారి చూడండి. రామకృష్ణారెడ్డి పార్టీ ఆఫీస్లోకి రావద్దంటమే కాకుండా ఆయన కోటరీలో ఆయన చెంచాగాళ్లతో ఏం మాట్లాడించినాడు. వాడు కారుమూరి వెంకటరెడ్డి నన్ను రౌడీ షీటర్ అంటాడు. హైకోర్టు ఏం చెప్పింది? అనిల్ మీద రౌడీ షీట్ లేదు, గొప్ప చదువుకున్న వ్యక్తి, సమాజంలో అటు ఎందుకు చేస్తున్నారు మీరు, ఎవరు నిన్ను రౌడీ షీటర్ అందంటే మీడియా అన్ని పేర్లు ఇచ్చిన 12 మంది పోలీస్ ఆఫీసర్స్కి మెమో ఇచ్చింది. అది కారుమూరి వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడినారా బాబు, నా గురించి నీకేం సంబంధం, నువ్వు నా ఇంటి వెనకడు పక్కన వెనకలుడువా, నేను రాజకీయాల్లోకి వచ్చేసరికి నువ్వు బచ్చాగా నువ్వు ఎట్టారా నీ సంగతి, ఎందుకు మాట్లాడినావు అంటే వాడు ఏం మాట్లాడాడంటే, వాడు మాట్లాడింది రికార్డింగ్ ఉంది చెప్తానండి, ఎందుకు మాట్లాడినాడు అడిగింది. అంటే ఏమని మాట్లాడాలి, మీ మీద కంప్లైంట్ ఇవ్వమంటారా? కాదనా, ఇప్పుడు మీరు దయచేసి నా గురించి నేను పార్టీకి విరుద్ధంగా ఈ రోజు మాట్లాడాలి. ఇన్ని సంవత్సరాలు నేను ఇన్ని డిబేట్లు మాట్లాడినప్పుడు నాకు ఎవరు కూడా ఇదిగో పార్టీకి ఇది కాదు అని నాకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఏదైనా ఉంటే చెప్తారు. అంటే మీకు గైడ్ లైన్స్ ఉన్నాయనా? బోరుగడ్డ అనిల్ కుమార్ మన పార్టీ కాదు, నువ్వు మాట్లాడు, వారికి మనకు సంబంధం మీకు ఎవరైనా చెప్పారా? నేను అందుకే అడగండి అన్న, గైడ్ లైన్స్ ఉన్నాయా లేదా మీరే ఒకసారి అడగండి. కాదన్నా, మీకు ఎవరైనా చెప్తే చెప్పండి, నేను మీరే ఒకసారి అడగండి అన్న. కాదన్నా, మీరే ఒకసారి అడగండి. మీకు గైడ్ లైన్స్ మా మీడియా సెల్ శ్రీహరి గారు చూస్తారు, ఓకేనా? పెద్దలు గారు నేను, మీరు ఒకసారి అడగండి. అవునన్నా, సజ్జలో మీకు చెప్పినారా పార్టీ అనిల్కి మనకి? మీరు అడగండి అన్న, మీరు చెప్పండి ఒకసారి. ఇప్పుడు నాకు మీరు క్వశ్చన్ ఏంటి కాదన్నా, ఎందుకంటే మీరు నన్ను క్వశ్చన్ చేసేటప్పుడు అలా అడగండి. మీకు మీరు పార్టీలో మీకు ఇవన్నీ వాళ్ళే చూస్తారు అంటున్నారు కానీ వాళ్ళకే చెప్పండి. మరి ఏంటంటే ఇట్లా చెప్పిన డ్యామేజ్ చేయడం ఏంటి, నేను పార్టీ మనిషిని అయితే కాదని ఎట్లా చెప్తారు వాళ్ళు అని మీరే అడగండి. అప్పుడు నాకు కమెంట్ ఫోన్ చేస్తారు కదా, ఆ టాపిక్ చెప్తారు కదా. అంటే జగనన్నకు భారతమ్మకి చెప్పి మీకు ఫోన్ చేపించి అట్లా మాట్లాడుతుంది చెప్పించాలి మీకు, అంతేనా? మీరు నాకు పర్లేదమ్మా, మీ పార్టీలో ఎవరు చెప్తారు, మీ పార్టీలో అన్ని వాళ్ళే చూస్తారని చూస్తున్నారు కదా. అవునా? వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి చెప్తారు కదా, వాళ్ళు మీరు చెప్పేది ఎలా ఉందంటే, మీరు నాకు చెప్పొద్దు, మీరు బయట చెప్పండి, వాళ్ళు నాకు చెప్తారు. ఇప్పుడు జగనన్న మీకు చెప్పాలా లేదా భారతం మీకు ఫోన్ చేసి చెప్పాలా, అంతేనా? నేను అసలు మీరు నాకు ఫోన్ చేసేది అడగటమే రాంగంటున్నా. ఏం రాదు, మీరు నాకు సంబంధం లేదు పార్టీ కానీ ఎవరో చెప్తారు కానీ అడగటమే రాంగంటుంది. అవునన్నా, ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి అడుగుతున్నా. అది మీరు నా మీద ఉంటే మీరు వాళ్ళ దగ్గర చెప్పండి అన్న. వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళ గైడ్లైన్ ప్రకారం పనిచేస్తున్నాయి. పార్టీ గైడ్లైన్ నా వ్యక్తిగత నిర్ణయాలు ఏది నేను ఏదో తీసుకోకూడదు, నాకు అవసరం ఏమవుతుంది. సో అందుకని మీరు అడగండి, మీరు చెప్పించండి. మా మనిషి అని బాధ్యత చెప్పింది, లేకపోతే మా మనిషి అని చూస్తాం ఏమన్నా. క్లియర్గా అతను చెప్పింది ఏంది రికార్డింగ్లో, పూడి శ్రీహరి అనేవాడు చెప్పిండు, సజ్జల అనేవాడు చెప్పిండు, వాళ్ళు చెప్తే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ బట్టి నేను మాట్లాడినా అన్నాడు. నేను రౌడీ షీటర్నంట. బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు లండన్లో పీజీ చేసినాడు. మా నాన్న చనిపోయినాక ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడినా. సెంట్రల్ రాజకీయాల్లో, కేంద్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఉండి కేంద్ర మంత్రులు నా ఇంటికి వచ్చిపోతారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అత్యంత సమీపమైన మనుషులం కాబట్టి అన్న కోసం రాజశేఖర రెడ్డి గారి సమాధి కాడికి పోయి మాటిచ్చిన, నీ కొడుకుని ముఖ్యమంత్రి చేసేదాకా నీ కొడుకుతోనే ఉంటానయ్యా, నీ కొడుకు నీకు మళ్ళీ పరిపాలన చేయాలా, నీకంటే ముందు 100 అడుగులు వేసి పరిపాలన చేయాలని. అదనమాట సంగతి. చూసారుగా, ఉంటుంది, ఆ మాత్రం ఉంటుంది. ఫోన్లో రికార్డింగ్లు వినిపించడాలు, వాయిస్ మెసేజ్లు పంపిస్తే చెప్పించడాలు. అంటే ఇక్కడ బేసిక్గా వైసీపీ స్ట్రాటజీ స్టాండర్డ్స్ అనేవి అర్థం చేసుకోవాలి. పాపం బోరుగడ్డ అనిల్ కుమార్ ఒకప్పుడు ఏమేమి మాట్లాడాడు, మైక్ దొరికితే చాలు ప్రత్యర్థుల మీద నోరేసుకుని ఇష్టం వచ్చినట్టు పడిపోయేవాడు. జగన్మోహన్ రెడ్డి కోసం, వైసీపీ కోసం అంటూ సోషల్ మీడియాలో నిప్పులు జరిగేవాడు. ఏమేమన్నాడు, జగన్మోహన్ రెడ్డి అంటే చాలు అబ్బా కొడుకుల్ని వేసేస్తా. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు మాటలు. పైగా వీడు లండన్లో పీజీ చేసి వచ్చేట. సో ఇష్టం వచ్చినట్టు ఎవరిని వదలకుండా ప్రతిపక్షంలో ఆ రోజు ఉన్నటువంటి నాయకులందరినీ, కార్యకర్తల దాకా ఇష్టం వచ్చినట్టు నూరేసుకుని పరిపాడు. ఇప్పుడు ఇదే బోరుగడ్డ ఎక్కడ కూర్చుని బోరమంటున్నాడు, తాడేపల్లి గేటు మీద కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి కలవనివ్వండి అయ్యా అంటూ బోరుమంటున్న పరిస్థితి. అధికారం ఉన్నప్పుడేమో దగ్గరగా ఉన్నవాళ్ళు, అధికారం పోయాక గేటు బయటే ఉంటారు. అది తెలీదా? ఇదే వైసీపీ స్ట్రాటజీ అనేటువంటిది. ఆ రోజు బోరుగడ్డ అనిల్ అంటే వైసీపీ సోషల్ మీడియా వర్గాల్లో ఒక పెద్ద హాట్ టాపిక్.
యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తూ టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అభిమానులు వీళ్ళందరి మీద కూడా ఇష్టం వచ్చినట్టు నోరేసుకుని పడిపోయేవాడు. సో ఆ సమయంలో అట్లీస్ట్ వైసీపీ నుంచి ఒక స్పందన వచ్చి ఉండాల్సింది. అప్పుడే కంట్రోల్ చేయాలి, ఇది కాదురా లాంగ్వేజ్ మనం మాట్లాడాల్సింది, పద్ధతిగా విమర్శించని చెప్పని. అప్పుడు మాత్రం అలాంటి స్పందన లేదు. అది ఆయనకి ఒక మంచి గుర్తింపు ఏంటంటే చాలా గట్టిగా పార్టీ అండగా ఉంది అనేటువంటి ఒక ఫీలింగ్ కల్పించేశారు. కానీ ఏమైంది, ఎట్ట తిరిగింది చక్రం. దెబ్బకి 11కు పడిపోయేసరికి ప్రభుత్వం మారింది, పరిస్థితులు కూడా పూర్తి స్థాయిలో మారిపోయాయి. ఇప్పుడు ఇదే బోరుగడ్డ ఆరోపణ ఏంటంటే, అయ్యా 9 నెలల పాటు నేను జైల్లో ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే నేను కష్టపడ్డాను, పార్టీ కోసం కష్టపడ్డాను, ఇప్పుడు ఆయన కలవడానికి వస్తే నాకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు, నాకు ఎందుకు అన్యాయం జరుగుతుంది, నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు పాపం. ఒకప్పుడు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తితే చాలు ఇమ్మీడియట్గా ఆన్ స్క్రీన్ వచ్చేవాడు, ఫైర్ అయిపోయేవాడు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో వైసీపీలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరిగిన చాలామంది నేతలు, కార్యకర్తలు అధికారం ఉన్న సమయంలోనేమో ఒకలా కనిపించారు. అధికారం పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితులు ఇప్పుడు ఎలా మారాయి అన్నది వాళ్ళకే కనిపిస్తోంది కంటికి. ఇది కేవలం బోరుగడ్డ కథ ఒకటేనా? అబ్బే లేదు. గతంలో వైసీపీకి చాలా బలంగా వాయిస్ ఇచ్చినటువంటి కొంతమంది నేతలు, సినీ ప్రముఖులు, మద్దతుదారులు, అదేనండి పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది కాలక్రమంలో పార్టీకి దూరమైనటువంటి అనకూడదు కానీ పార్టీ దూరం పెట్టినటువంటి ఉదాహరణలన్నీ కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి. చెప్పానుగా, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి ఇలాంటి వాళ్ళందరూ ఇంకా ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ని తిట్టడం, లేదంటే చంద్రబాబు నాయుడిని తిట్టడం, లోకేష్ని తిట్టడం, ఇదంతా చేసుకుంటూ వచ్చారు. పార్టీ తరఫున చాలా గట్టిగా మాట్లాడేశారు. రాజకీయ చర్చల్లో తరచూ ఇష్టం వచ్చిన డిబేట్లలో మాట్లాడేశారు, అంతా అయిపోయింది. కానీ ఒక్కసారి అధికారం పోయిన తర్వాత మాత్రం పక్కన పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కాదు కదా, కనీసం వాళ్ళకి న్యాయపరమైనటువంటి సహాయం చేయడానికి కూడా దిక్కులేనటువంటి పరిస్థితి. అంటే అధికారం ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉపయోగపడ్డారు, పరిస్థితులు మారిన తర్వాత అవసరం లేకుండా పోయారు. ఇదే వైసీపీలో అసలు సిద్ధాంతం అంటున్నారు. రాజకీయాల్లో పాత సామెత ఉందండి, అధికారం ఉన్నప్పుడు చుట్టూ జనం ఉంటారు, అధికారం పోయిన తర్వాతే అసలు సంబంధాలన్నీ కూడా బయటపడతాయని మామూలుగా చెప్పేదే. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ విషయంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అదే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా టీవీ డిబేట్లలో సైతం బోరుగడ్డ అనిల్ మీ పార్టీ వ్యక్తి కాదా అంటే కారుమూరి వెంకటరెడ్డి అనేటువంటి అధికార ప్రతినిధి చేసేటువంటి వ్యాఖ్యలు, అసలు ఆడెవడు బోరుగడ్డ, ఆడో రౌడీ షీటరు, మా పార్టీ వాడు ఎలా అవుతాడు, మా పార్టీకి అసలు సంబంధం లేదు. అయ్యా నువ్వు ఎందుకు ఇది మాట్లాడావు అని అడిగితే మాత్రం నాకు సజ్జలు చెప్పమన్నారు, పూడి శ్రీహరి చెప్పమన్నారు కాబట్టి నేను మాట్లాడాను, నాకేటి సంబంధం, నువ్వు వాళ్ళతో మాట్లాడుకో అని చెప్పి విన్నారుగా ఆల్రెడీ వీడియోలో ఏం చూపించాడు, ఏం వినిపించాడు అనేది. సో సజ్జల మీద ఇక్కడ ఆరోపణలు. జగన్మోహన్ రెడ్డి నా బంధువయ్యా, నిన్ను కలవడానికి నువ్వెవడో నన్ను ఆపడానికి అంటే ఇప్పుడు సజ్జల మీద పడ్డాడు. అంటే ఏం జరుగుతుంది అనేది అక్కడ అర్థం చేసుకోవాలి. నిన్నటి వరకు పార్టీ కోసం గొంతు చించుకు నరిచినటువంటి వ్యక్తి ఇవాళ అదే పార్టీ అధినేతను కలవడానికి ఆ గేటు దగ్గర దేబిరించాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. ఇక్కడ రాజకీయాల్లో ఒకటి చెప్తున్నారు, నమ్మకం ఉండాలి రాజకీయాల్లో, కానీ అది వ్యక్తుల మీద కాదు వ్యవస్థల మీద అని చెప్పి అంటున్నారు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి వీళ్ళకి? ఎందుకు వచ్చింది? ఇక్కడ అంటే మామూలుగానే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు అంటే ఎవరో ఉండరు, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే తప్ప అంటారు చూసారా. ఇక్కడ అలాగే రాజకీయాల్లో చాలా ప్రమాదకరమైనటువంటి విషయం ప్రత్యర్థులు కొట్టేటువంటి దెబ్బ కాదు, మనల్ని ఉపయోగించుకున్న వాళ్ళు అవసరం లేదు అనుకున్న రోజు వచ్చే ఒక సైలెన్స్ ఉంటుంది చూసారా. ఇప్పుడు అదే సైలెన్స్ నుంచి వైలెంట్గా రియాక్ట్ అవుతున్నాడు బోరుగడ్డ అనిల్. అంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది, కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది. వీళ్ళకి అది నచ్చదు, కర్మ సిద్ధాంతం అనేది వీళ్ళకి తెలియదు. మనం ఏం చేస్తున్నామో మనకు అదే తిరిగి వస్తుంది అని ఉంటుంది కదా, అది వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళ ధర్మం వేరు, వీళ్ళు ఆచరించేది వేరు కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని పట్టించుకోరు. అందుకని చెప్పేది నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని. ఇప్పుడు ఆ నోరేసుకుని పడిపోయే వాళ్ళందరూ కూడా పరిస్థితి ఇలాగే ఉంది. సో ఇక చూద్దాం ఏం జరుగుతుందో. ఈ గేమ్ ఇలా సాగుతూనే ఉంటుంది రేపన్న రోజు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.